బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఏడికెళ్ళి వస్తాయి, ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాలి. మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అడిగినాం, కలిసాం, అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి 8,888 కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. 6 ప్యాకేజీల్లో పిలిచింది. ఈ 6 ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు. ఎందుకింత దాచిపెడుతున్నారు, ఎందుకింత రహస్యం, ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు. కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి, బిఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. మాకు ఒక పని వచ్చింది, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ, మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో 1137 కోట్లు. కానీ మేము చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి 800 కోట్ల వరకు, 900 కోట్ల వరకు వాళ్ళకిచ్చి మేము కేవలం 20% చేస్తా ఉన్నాం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన, ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ను బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా విచిత్రం ఏమంటే, రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం, పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు, ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా दिक्कुमालिन प्रचारम जो काम किया ही नहीं तेलंगाना में, उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है. महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2,500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर. ये झूठ है, सरासर गलत है. मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना, एक महिला मुझे मिलाइए, दिखाइए जिनको आपकी गवर्नमेंट ने 2,500 रुपया महीना आज तक दिया हो इस 11 महीने में. मैं पूछना चाहता हूं राहुल जी से, आप जो यहां पे झूठ बोल के महाराष्ट्र में सियासी फायदे के लिए आप कोशिश कर रहे हो, इसमें एक भी 300 करोड़ खर्च करके जो आप कैंपेन कर रहे हो तेलंगाना प्रजा की धन के साथ, इसमें एक भी अगर सच्चाई है क्या, आप एक बार अपने आप से इंट्रोस्पेक्ट कर लेना. मैं दूसरी बात भी कहना चाहता हूं, వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ. ఎస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి
तेलंगाना हैज बिकम एटीएम। मैं मोदी जी से पूछना चाहता हूं, मोदी गारिని అడుగుతా ఉన్నా,